టీ20 ప్రపంచ కప్ 2024 బరిలోకి దిగే పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన వివరాలను పీసీబీ శుక్రవారం వెల్లడించింది. అందరూ ఊహించినట్లుగానే బాబర్ అజాం సారథ్యంలోనే పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ ఆడనుంది. అయితే వైస్ కెప్టెన్ ఎవరా అనే విషయంపై పీసీబీ క్లారిటీ ఇవ్వలేదు. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో పాల్గొనే దేశాలు తమ జట్లను ప్రకటించాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డే తమ జట్టును ఆలస్యంగా ప్రకటించింది. తమ ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఉండటంతో టైం తీసుకుంది. పాకిస్తాన్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్ కు అవకాశం దక్కింది. భుజగాయంతో సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరంగా ఉన్న అతను టీ20 ప్రపంచ కప్ తో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. చివరిసారిగా అతను ఫిబ్రవరిలో పాక్ తరపున బరిలోకి దిగాడు. అయితే ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కు ఎంపికైన హసన్ అలీ, మహమ్మద్ ఇర్ఫాన్, సల్మాన్ అలీ అఘాలకు మాత్రం టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు. బాబర్ అజాం, అబ్రర్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, ఇఫ్తిఖర్ అహ్మద్, ఇమాద్ వజీం, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహమ్మద్ అమీర్, మహమ్మద్ రిజ్వాన్, నజీం షా, సయీం ఆయబ్, షాదాబ్ ఖాన్, షాహిన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్లు అవకాశం దక్కించుకున్నారు. రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్న మహమ్మద్ అమీర్ కు కూడా చోటు దక్కింది.